హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఇదైతే త్రయంబకేశ్వర దర్శనం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే సాయిబాబా దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము షిరిడీలో. సో వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. త్రయంబకేశ్వర్ వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూసేసేయండి. ये बिल्डिंग के बाद पास में से जाने का, इधर एक साइड में रुको. బాగున్నాయి కదా విగ్రహాలు. ఎక్కువ సాయిబాబా ఉన్నాయి, మిగతా దేవుళ్ళ అయితే అన్నీ ఉన్నాయి. పార్కింగ్ అయ్యాక మేమైతే టెంపుల్ అని చూపిస్తున్నాడు పార్కింగ్ చేసిన అతను. ఈయన బాగా హుషారు ఉన్నాడు బాగా. ఎందుకంటే మా డాడీ ఏం కొనొద్దు అనుకున్నాడు. అంటే మా డాడీ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు కదా టెంపుల్కి. అసలు అంటే దేవుడి దగ్గరికి ఏం తీసుకుపోము, అంటే ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పినాడు. సో మా డాడీనే అసలు అది చేసి మా డాడీ చేతిలో కొనిపించిండు. యూజ్ లేని అసలు మనం ఏమైనా తీసుకుపోయినా కానీ అక్కడ లోపల దాకా తీసుకుపోము, బయటనే ఒక బుట్ట అరేంజ్ చేసి దాంట్లోనే వేసేస్తాము. టెంపుల్ రూట్ అయితే వచ్చేసినాము. ఇది బ్యాక్ సైడ్ నుండి, టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి, ఫ్రంట్ సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు. మేము పార్కింగ్ బ్యాక్ సైడ్ చేసినాం కాబట్టి ఇటు నుండి వస్తున్నాము. సో ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడ జనాలు బాగున్నారు అన్నట్టు. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ పోర్తోనే మనకి ఒక హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. ఇంకా వెళ్ళిపోదాం పదండి టెంపుల్ రూట్కి. సో లోపలికి ఎలాగూ ఫోన్ అలో ఉండదు మనకు. లోపలైతే చాలా బాగుంది. మనం దేవుడి దగ్గర దాకా వెళ్తాము, చాలా దగ్గర దాకా వెళ్తాము దేవుడి దగ్గర దాకా. బయట కూడా ఓపెన్ ప్లేస్లో కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో మనకి ప్రసాదము లడ్డు ఇస్తారు. ఆ లడ్డు కూడా ఎంత బాగుంటుందో బూందీ. బయటకి దర్శనం అయితే అయిపోయింది మనకు. బయటకు అయితే వచ్చేసినాము. బయటకు వచ్చినాక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది టెంపుల్ వ్యూ అక్కడ మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం షాపింగ్ కోసం అని చూస్తున్నాము. సో తొందరగా చేసుకోవాలి షాపింగ్, ఎందుకంటే మా డాడీ తొందరగా షాపింగ్ చేయండి అని హడావిడి పెడుతున్నాడు. సో షాపింగ్ చేసాకైతే మేమైతే నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్తాము. అది కూడా మీతోని షేర్ చేస్తాను గాయస్. సో ఇక్కడ కమ్మలు చూస్తున్నాము, మెడల సెట్స్ చాలా రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడైతే కొని తీసుకున్నాము మేమైతే ఇక్కడ. షాపింగ్ అయిపోయినాక మళ్ళీ మేము సింగపూర్ అటు వెళ్తున్నాము అక్కడ దర్శనం చేసుకోవడానికి. ఇది మిసల్ పావ్ బాజీ మిసల్ పావ్ అనుకుంటా కాంబో ఇచ్చినాడు ఇక్కడ. అవన్నీ నాకు పేర్లు తెలియదు. అదొక పాపడము, ఒక స్వీట్ ఇచ్చిండు, 2 బ్రెడ్, దాంట్లోకి స్టఫ్ ఉన్నట్టుంది. ఇదంతా మా డాడీ చెప్పిండు ఎట్లా తినాలనేది. తినే విధానం తెలుస్తుంది. నీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది.
ఇంకా మేము తిన్నాక లంచ్ టైం అయింది. సో డైరెక్ట్ ఇంకా లంచ్ చేసేస్తున్నాము. వైట్ రైస్, గుమ్మడికాయ సాంబార్, అదేం సాంబార్ తెలుస్తలేదు. నెక్స్ట్ ఆలు, పెరుగు, పాపడ్, ఇంకా ఆనియన్స్, లెమన్. పర్లేదు, స్టీమ్ రైస్ కావచ్చు, అసలు ఉడకలేదు అది. బాగానే ఉంది. నెక్స్ట్ మేమైతే సింగపూర్కి అయితే వచ్చేసినాము. ఫుడ్ విషయంలో ఏదైనా అస్సలు సాటిస్ఫాక్షన్ కాలేదు. అక్కడ తినాలనిపించలేదు ఫుడ్, కానీ అలవాటు చేసుకోవాలి కొన్ని మనము. నెక్స్ట్ ఇక్కడికి ఇది బాగుంది టెంపుల్. బయట వ్యూ అయితే చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు జనాలు తక్కువగా ఉన్నారేమో, మాకు దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. బయట కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా మీకు ముందు చూపిస్తాను. ఈ టెంపుల్ అంటే నేను ఇలా ఉంటుందా అనుకోలేదు లోపలికి వెళ్ళినాక. అంటే మీతో చూపిస్తాను మీకు. ఇది వెళ్ళడానికి స్లోప్ లాగా వచ్చి మళ్ళీ పైనకి ఎక్కడము చాలా బాగుంది. ఇక్కడ మనకు తెలుగు వాళ్ళైతే అస్సలు కనిపించారు, మొత్తం మరాఠీ, హిందీ వాళ్ళే కనిపిస్తారు ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చలో లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా లెగ్స్ వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకొని అయితే వెళ్ళిపోదాము. పదండి గైస్, టెంపుల్ వ్యూ అయితే సూపర్. అయితే అందరూ బయట నవధాన్యాలు, ఆయిల్ కొనుక్కోపోతున్నారు. నాకు ఐడియా రాలేదు, దేవుడి మీద పోయడానికేమో అనుకున్నా. వాడు వచ్చేసరికి ఇక్కడ దీని మీద పోస్తున్నారు. నాకు అర్థం అవ్వలేదు ఇక్కడ ఎందుకు పోస్తున్నారు అని అనుకున్నా ముందుగా అయితే. సో ముందుకు వెళ్ళి చూసినాక తెలిసింది, సో ఇక్కడ ఆయిల్ ఎందుకు పోస్తున్నారు అనేది. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో దేవుడికి ఆపోజిట్లో కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటిని అయితే మేము దర్శనం చేసుకున్నాము. సో దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ శని దేవుడి దగ్గర కూడా మేము మొక్కినాము. మేము ఆయిల్ కూడా పోసినాము. సో అది కూడా మీతోని షేర్ చేస్తాను, అది కూడా చూసేసేయండి.
ఇంకా ఇక్కడితో మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది పెద్దగా. సో అదేంటో నాకు తెలియలేదు, కానీ దాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను గాయస్. కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయస్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.